అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సహార్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ పెసర వడలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా లేదా ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా ఎప్పుడు చేసుకున్నా చాలా బాగుంటాయి. ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా పెసల్ని శుభ్రంగా కడుక్కొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పెసల్ని మిక్సీ జార్లో వేసుకుని వాటర్ యాడ్ చేయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 2 పచ్చిమిర్చి తరుగు, కొంచెం అల్లం తరుగు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వాముని చేత్తో క్రష్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పెసల్లో వాటర్ ఉంటాయి కదండి, అవే సరిపోతవి. అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కలుపుకున్న మిశ్రమాన్ని కవర్ మీద లేదా ఒక క్లాత్ మీద చిన్న చిన్న వడలుగా చేసుకుని ఒక్కొక్కటిగా హీట్ అయిన ఆయిల్లో జాగ్రత్తగా వేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరో సైడు వడలను తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన వడల్ని ఆయిల్లోంచి తీసుకుని అల్లపు చట్నీతో సర్వ్ చేసుకుంటే వేడివేడి పెసర వడలు రెడీ. ఈ వెరైటీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం సహార్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేరుగా మా వీడియోస్ మీ మొబైల్లో చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.